ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, నాలాంటి వాళ్ళను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా చూద్దాం ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే, ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలు చూసుకుంటే, ముఖ్యంగా తమ్ముళ్ళు స్పీడు, జన సైనికుల జోరు, కమలదళం హోరు, ఏపీ సూపర్ హిట్, అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతుంది, జాతీయ సగటున మించి 2 అంకెల వృద్ధి రేటు, షేక్ రాజకీయాలకు కాలం చెల్లు, రపరప అంటే బెండు తీస్తాం, ఇక్కడున్నది సిబిఎన్, పవన్ సీఎం అంటే కామన్ మ్యాన్, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు, నాకు సీఎం పదవి వారే ఇచ్చారు, వైసీపీ నేతలది ధృతరాష్ట్ర కౌలి, సిద్ధమని ఎగిరిపడారు, ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమంటే తోక ముడుస్తున్నారు, అనంత సభలో చంద్రబాబు ఫైర్, ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలైనా చేస్తాం, పేద మధ్యతరగతి జీవితాలను మార్చేందుకే సూపర్ 6 హామీలు, వాటిని వేలన చేశారు, పింఛన్ల పెంపు అసాధ్యమన్నారు, పిల్లలందరికీ తల్లివందనం అంటే ట్రోల్ చేశారు, మెగా డీసీ కాదన్నారు, ఉచిత బస్సు కదలదన్నారు, అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించాం చంద్రబాబు, త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నాం, రాష్ట్రం బాగుపడాలన్నదే కూటమి ఆకాంక్ష, పెట్టుబడుల రాకతో సీమ ఉపాధికి హామీ, పారిశ్రామీకరణ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, 2047 నాటికి దేశంలో ఏపీని నెంబర్ 1 చేస్తాం, సూపర్ 6 సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అందరి జీవితాల్లో ఎలుగు నింపుతాం, మోడీ సహకారము, బాబు అనుభవంతో పురోభివృద్ధి, వైసీపీ ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని కూటమి నిర్మిస్తుంది, సీమక జలాలు, అద్భుతమైన అమరావతి మా లక్ష్యాలు, 2 ఏళ్లలో పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఎల్లడి, ఆటో వాళ్ళకు దసరా కానుక, ప్రతి ఒక్కరికి ఏటా 15,000, ఎన్ని ఇబ్బందులున్నా అమలు చేస్తాం సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నా, మెడికల్ కాలేజీల టెండర్లో పాల్గొనొద్దు, మేము వస్తే వాటిని రద్దు చేస్తాం, జగన్ విధ్వంసకర హెచ్చరికలు, చంద్రబాబు పవన్ అచ్చెన్న బావిలో దూకి సావాలని దూషణలు, ఆందోళన వద్దు, ఏపీ వాసులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకొస్తాం, నేపాల్లో చిక్కుకున్న బాధితులకు మంత్రి లోకేష్ భరోసా, అనంతపురం ప్రయాణం రద్దు చేసుకున్న మంత్రి, ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీజీఎస్ సెంటర్లోనే 2 గంటలకు ఒకసారి వారందరిపై సేమ్ సమాచారం వాకాబు, నేటి మధ్యాహ్నం నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభం, నేపాల్లో చిక్కుకున్న తెలుగువారితో మీడియా కాల్తో మాట్లాడుతున్న మంత్రి లోకేష్, పక్కన హోంమంత్రి అనిత, నేపాల్ తాత్కాలిక అధినేతగా సుశీలా కర్కి, ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ను ఎంపిక చేసుకున్న ఆందోళనకారులు, దేశవ్యాప్తంగా భద్రతా సైన్యం చేతిలోకి, ఆందోళనకారుల చర్చలకు రావాలని అధ్యక్షుడు రామచంద్ర పడేల్ పిలుపు, రాజ్యాంగం మార్చాలి, నేతల ఆస్తులని జాతీయం చేయాలి, ఆందోళనకారులు, మోడీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్న వాణిజ్య చర్యలపై సంప్రదింపులు జరుగుతున్నాయి, ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ పోస్టులపై మోడీ సానుకూల స్పందన, భారత్ అమెరికా సహజ భాగస్వాములు, మోడీ అది పింక్ డైమండ్ కాదు కెంపు, 1945లో మైసూర్ మహారాజు శ్రీవారికి బహుకరించారు, అందులో ఉన్నది కెంపులు, కొన్ని రకాల రత్నాలు మాత్రమే, ఆధారాలతో తేల్చిన ఏఎస్ఐ, రాజీ పడని జాతీయవాదిని, గవర్నర్గా జ్ఞాపకాలు పదిలం రాధాకృష్ణన్, ఉపరాష్ట్రపతిగా రేపు ప్రమాణ స్వీకారం, రాధాకృష్ణన్ కలిసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి, రాధాకృష్ణకు స్వీట్ తినిపిస్తున్న అమిత్ షా, నిష్పక్షపాతంగా వ్యవహరించండి, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణకు కాంగ్రెస్ విజ్ఞప్తి, భారత్ అమెరికా సహజ భాగస్వాములన్న ప్రధాని వ్యాఖ్యలపై ఎదవ, కలుషిత సైలెన్ కాటేసిందా, తురకపాలెంలో దాని ద్వారానే ప్రబలిన ఇన్స్పెక్షన్లు,
జ్వరం బాధ్యతలకు తొలుత ఆర్ఎంపీ దగ్గర చికిత్స, అనంతరం రోగం ముదిరి ఆసుపత్రి పాలై మృతి. ఆర్ఎంపీ క్లినిక్లు భారీగా యాంటీబయాటిక్లు క్లినిక్ను సీజ్ చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఇటీవల చెన్నైలో కలుషిత శైలితో ఇదే తరహా ఇన్స్పెక్షన్లు. మిస్టరీ మరణాలకి ఇదే కారణం కావచ్చని అనుమానం. భారత్ చైనాలపై 100% సుంకాలు వేయండి యుఏను కోరిన డొనాల్డ్ ట్రంప్. భారత్తో అసంబద్ధమైన వాణిజ్యం కోరుకోము, మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసిన పీటర్ నవారో. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. థ్యాంక్ యూ. ఈనాడు తెలంగాణ పేపర్లు మనం చూసుకుంటే, మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం, పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో చూడండి. బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి గవర్నర్ల గడువు వివాదంపై విచారణ సందర్భంగా సిజేఐ జస్టిస్ బిఆర్ గాయ్ వ్యాఖ్య. ఇండియా కూటమి పార్టీల పాలిత రాష్ట్రాల వాదనలు తోసిపుచ్చిన కేంద్రం. 1970 తర్వాత కేవలం 20 ఉదాంతాలతోని బిల్లుల ఆమోదంలో జాప్యం జరిగిందని వెల్లడి. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై యాంత్రికంగా కేసులు నమోదు చేయొద్దు. హింస, ద్వేషం, అశాంతిని ప్రేరేపించే ప్రాథమిక ఆధారాలుంటేనే ముందుకెళ్ళాలి. పోలీసులు, మెజిస్ట్రేట్ కోర్టులకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ. సామాజిక మాధ్యమాల్లోని పోస్టులకు సంబంధించి అందిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం విమర్శనాత్మక అంశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారన్న కారణంగా క్రిమినల్ చర్యలు కొనసాగించడానికి వీలు లేదని తెలిపింది. పరువు నష్టం, దేశపూరిత ప్రసంగం, హింసను ప్రేరేపించడం, శాంతి భద్రతలకు భంగం అనే ఆరోపణలు నిరూపిస్తే విచారణ కొనసాగొచ్చని, దీనికి విరుద్ధమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవద్దనింది. అంటే సాదా బైనామాలకు మోక్షం. క్రమబద్ధీకరణ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం భూభారతి చట్టంలో ఇప్పటికే ప్రత్యేక సెక్షన్ 9.80 లక్షల దరఖాస్తులకు దక్కనున్న హక్కులు. రాష్ట్ర జాబితాల్లోని అంశాలపై అధికారం రాష్ట్రాలదే. వాటి మీద చేసిన బిల్లులపై గవర్నరు విచక్షణ అధికారం చెల్లదు. బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపకూడదు. రాజ్యాంగ ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం వాదన. భారత అభ్యున్నతికి అంకితమైన భగవత్. ప్రధాని మోడీ. కాళ్ళు చేతులు కట్టేసి కుక్కరతో తలపై కొట్టి మహిళ దారుణహత్య. మరో యువకుడితో కలిసి వంట మనిషి ఘాతుకం. గ్రూప్ 1 వ్యవహారంలో సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీలుకు నిర్ణయం. సమీక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వము. టీజీపీఎస్సీ. గాంధీ సరోవరకు రక్షణ శాఖ భూములు ఇవ్వండి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. మూసీ, ఈసీ నదుల సంగమ స్థలాలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అక్కడున్న రక్షణ భూములు ఇవ్వాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల సమన్వయం వివిధ కేంద్ర మంత్రులను కలిసేందుకు 2 రోజులుగా ఢిల్లీలో ఉన్న ఆయన బుధవారం ఇక్కడ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసినాడు. సీతారామ ఎత్తిపోతల సీతమ్మ సాగర్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వండి. కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి. ఉద్యోగ సంఘాలు జేఏసీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి 9 శాశ్వత 6 రొటేషన్ సంఘాలకు సభ్యత్వం. ఐకాస నేతల హర్షం. సుంకాల యుద్ధంలో అంతా ఓడిపోయిన వాళ్ళే. మనతో పాటు అమెరికాకు నష్టమే. చైనాకు దగ్గరయ్యే పరిస్థితి భారత్కు లేదు. అమెరికా ఆంక్షలతో ఏర్పడిన ఎగుమతుల లోటు రష్యాతో తీరదు. మేమిద్దరం మాట్లాడుకుంటాం. పరస్పర భేటీకి ఎదురు చూస్తున్నాం. వాణిజ్య ఒప్పందం త్వరలో కుదురుతుంది. ఇరు దేశాలు ఉజ్వల భవిష్యత్తుకు కలిసి పనిచేస్తాం. సామాజిక మాధ్యమాల్లో మోడీ ట్రంప్ ఉద్ఘాటన. ప్రయోజనం ఎంతో, దరఖాస్తులు లేవు.
ఎన్ఎఫ్బిఎస్పై అవగాహన లేమితో అర్జీలకు ముందుకు రాని బాధ్యతలు. సర్చ్ వద్ద మూలుగుతున్న 60 కోట్లు. కర్ఫ్యూ గుప్పిట నేపాల్. నిషేధాజ్యాలు విధించిన సైన్యం. నిర్మూలసంగా కాట్మాండ్. తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా 3 పేర్లు తెరపైకి. అల్లర్లు అన్నగారి జైలు నుంచి 7,000 మంది ఖైదీలు పరారీ. రాజ్యాంగాన్ని మార్చాలని ఆందోళనకారులు డిమాండ్. సోమశిల శ్రీశైలం లాంచీ యాత్ర 15న ప్రారంభం. 10,000 మందితో బతుకమ్మ. ప్రపంచ రికార్డు లక్ష్యంగా 28న ఎల్బీ స్టేడియంలో నిర్వహణకు సన్మానాలు. బతుకమ్మ పండుగను 10,000 మంది ఆడపడుచులతో నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. 2016లో గిన్నిస్ బుక్లో స్నానం కోసం బల్దీ అధికారులు విఫల వ్యక్తం చేశారు. భారీ వర్షం కారణంగా అప్పుడు చేసిన ఏర్పాట్లు ఫలితం ఇవ్వలేదు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. థ్యాంక్ యూ. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే మోసాలు అబద్ధాలతో కూటమి అట్రప్లాప్ సినిమాకు బలంతపు విజయోత్సవాల. చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. ఎన్నికల ముందు సూపర్ 6, సూపర్ 7 పేరుతో ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ను ఈరోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ను చూస్తే బాబు మోసం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ వృత్తి, 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్ హామీలను సూపర్ 6 నుంచి లేపేశారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 చొప్పున 2 ఏళ్లలో 36,000 చెల్లించావా? ఇది మోసం కాదా? 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు 4,000 చొప్పున 2 ఏళ్లలో 96,000 పెన్షన్ చెల్లించావా? ఇది మోసం కాదా? నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున 2 ఏళ్లలో 72,000 చెల్లించావా? ఇది మోసం కాదా? తల్లికి వందనం మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టడం మోసం కాదా? రెండో ఏడాది ఆంచల పేరుతో 30 లక్షల మందికి ఎగ్గొట్టి మిగతా వారికి అరకొరగా 9,000, 10,000 ఇవ్వడం మోసం కాదా? అన్నదాత సుఖీభావ్ కింద ఒక్కొక్క రైతుకు 2 ఏళ్లలో 40,000 ఇవ్వాల్సింది ఉంటే కేవలం 5,000 ఇవ్వడం మోసం కాదా? ఏటా 3 గ్యాస్ సిలిండర్లు అన్నావు, 2 ఏళ్లలో 6 సిలిండర్లు ఇవ్వాల్సింది ఉంటే కేవలం 1 ఇచ్చావు. ఇది మోసం కాదా? ఎక్కడైనా ఉచిత బస్సు అన్నావు, ఇప్పుడు 1,00,000 ఆంక్షలు పెట్టావు. ఇది మోసం కాదా? జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తానని ప్రతి ఎన్నిక సభలో చెప్పావు, ఇప్పుడు ఆ పథకాలను రద్దు చేశావు. ఇది మోసం కాదా? నువ్వు ఇస్తావన్న సూపర్ 6, సూపర్ 7 పథకాలను ఎగ్గొట్టి ఇది మోసం కాదా? మేము రాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీలు, 1,00,000 కోట్ల విలువైన సంపద కలిగిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ మనుషులకు శనిక్కాయలు బెల్లంలా అమ్మేస్తారా? సీఎం చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ జగన్. ప్రైవేటు వ్యక్తులు అమ్మేస్తే ఆ టెండర్లో ఎవరు పాల్గొనవద్దు. ఒకవేళ ఎవరైనా చేజిక్కించుకున్నా మేము అధికారంలో ఎగరానే ఖచ్చితంగా రద్దు చేస్తాం. 1923 నుంచి 2019లో మేము వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు 12 మాత్రమే. చంద్రబాబు తన హయాంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా కట్టాడా? మా హయాంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు శ్రీకారము, 5 చోట్ల తరగతులు ప్రారంభం. ఎరువులు అందిస్తే ఏ రైతు రోడ్డు ఎక్కడు. 250 కోట్ల కుంభకోణంలో మీరు భాగస్వామి కాబట్టే దందాకు మద్దతిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ రైతులను దోచుకుంటారా? రైతుల పక్షాన మాట్లాడితే మా పార్టీ నాయకులను నోటీసులు ఇప్పిస్తారా? గిట్టుబాటు ధర దక్కని రైతు తరపున రోడ్డు ఎక్కకూడదా? రైతులకు మంచి చేయాలన్న తపన జగన్కు ఉంది కాబట్టి నేడు రైతుల రోడ్లు ఎక్కలేదు. ఈరోజు బాబుకు అది లేదు కాబట్టి రైతులకు ఈ అగచాట్లు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు. ఈ హక్కును ఎవరూ విఘాతం కలిగించలేరు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. సోషల్ మీడియా అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదు, అది పూర్తిగా కేంద్ర పరిధిలో ఉంటుంది. ఈ చట్టాన్ని సవరణ చేస్తే దాన్ని న్యాయస్థానంలో సవాల్ చేశారు. దీన్ని నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడం సాధ్యం కాదు. ఢిల్లీలో చిలకలూరుపేట విద్యార్థి హత్య. రివాల్వర్తో కాల్చి చంపిన తోటి విద్యార్థి. కాల్చిన విద్యార్థి సైతం చికిత్స పొందుతూ మృతి. హతుడు మాజీ కౌన్సిలర్ కుమారుడు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో జనమలేక ఖాళీగా ఉన్న కుర్చీలు. ప్రభుత్వ పరిధిలో మెడికల్ కాలేజీలు కష్టం, ప్రైవేటు వాళ్ళైతే జవాబుదారీతనంతో ఉంటారు. దసరాకు వాహనమిత్ర కింద ఆటో డ్రైవర్లకు 15,000,
రైతులు యూరియా అనవసరంగా వాడద్దు. అనంతపురం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సభకు రాకుంటే 200 ఫైన్. లోను పొదుపు సమయంలో ఇబ్బందులు తప్పవు. డ్వాక్రా మహిళలను బెదిరించి బలవంతంగా తరలింపు. అయినప్పటికీ ఖాళీగానే చాలా బస్సులు, కుర్చీలు. కలమపై కూటమి కత్తి, ఖండించాలి గొంతెత్తి. సాచ్యేటర్ పాత్రికేయులకు వెలువడుతున్న సంఘీభావం. పోలీసు కేసులపై ముఖకంఠంతో ఖండన. ఇంకా చూసుకుంటే ఇష్టం వచ్చినట్లు ఎఫ్ఐఆర్ల. పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం. సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే కేసులు నమోదు చేస్తారా? సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తారా? రాజ్యాంగంలో రాజకీయ విమర్శలకు రక్షణ ఉందన్న న్యాయమూర్తి. పోలీసుల తీరుతో కేసులతో పాటు కోర్టులలో పిటిషన్లు పెరిగిపోతున్నాయంటూ వ్యాఖ్య. ఇష్టారాజ్యంగా మెకానికల్గా అరెస్టులు అనుమతించడం కుదరదు. కేసు నమోదుకు ముందే ప్రాథమిక దర్యాప్తు చేయాలన్న కనీస విధిని మర్చిపోతున్నారంటూ ఇతవు. నల్లబాలు అనే వ్యక్తిపై 3 పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు కొట్టివేత. తండ్రి కొడుకులిద్దరూ ఆసుపత్రిలోనే. ఈ చిత్రంలో కనిపిస్తున్న తండ్రి కొడుకుల పేర్లు నాగబాబు, జయదీప్. వాంతులు విరేచనాలతో నిరసించి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఇలా సొమ్ముసిల్లి పడిపోయారు. 2 రోజుల నుంచి మీరు అవస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నాగబాబుకు కోడలు వరుస అయ్యే శ్రావణి కూడా వాంతులు విరేచనాలతో ఇదే ఆసుపత్రిలో పొందుతున్నట్లు సమాచారం. నిర్విల్ల విషం, డయేరియా. 2 మృతి, వందలాది ఆసుపత్రి పాలు. వాంతులు విరేచనాలతో అల్లాడిపోతున్న ప్రజలు. చవితి పరిధిలో భోజనాల వల్లే ఫుడ్ పాయిజన్ అని అధికారులు బుకాయింపు. అసలు భోజనాలే పెట్టలేదు, కలుషిత నీటి వల్లే అంటున్న స్థానికులు. బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో పరుగులు తీసిన అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా వైద్య శిబిరం ఏర్పాటు. స్టేటస్కో భూములకు అధికారులు కంచె. 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులను భూములోకి రానియని వైనం. మేపేర్ ఓటర్లకు భూములు ఇవ్వన్న అన్నదాతలు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటే కొత్త ఎత్తులకు పుత్తడి. 10 గ్రాముల బంగారం ధర 1,13,000. ఈ ఏడాది ఇప్పటి వరకు 34,000 పెరిగిన ధర. పొరుగు దేశాల్లో ఏం జరుగుతున్నదో చూడండి. గవర్నర్ల అధికారం కేసు విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు. హైడ్రా పేరుతో దోపిడీ. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఇల్లు కూల్చడానికి లైసెన్స్ ఇచ్చినట్టే. గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్కి వెళ్ళిన సీఎం రేవంత్ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వంతో ప్రజలు డిస్కనెక్ట్ అయినా అనడానికి ఇదే నిదర్శనం. కాంగ్రెస్ అహంకారానికి ఓటుతో బుద్ధి చెప్పాలి. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైడ్రా పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నది. బిల్డర్ల దగ్గర దాచుకున్న అవినీతి సొమ్మును ఉప ఎన్నికల్లో పంచి గెలవడానికి సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు తీవ్ర ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పొరపాటును ఓటేస్తే తమ ఇళ్లను కూల్చేయడానికి అనుమతి ఇచ్చినట్లేనే హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ప్రజలకు ఏ ఒక్క మంచి పని కూడా చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. ఇక చూస్తే కార్మికుల చెమట పెద్దలకు మూట. బీమా సొమ్ము సోహా. భవన కార్మికుల బీమా బాధ్యతల నుంచి అన్యూహంగా తప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ట్రైల్ బ్లేజర్ బ్రోకర్ కంపెనీకి బాధ్యతలు. ఆ కంపెనీ మూలధనం కేవలం 3 కోట్లు. 2 రోజుల్లో 346 కోట్లు చెల్లించిన సర్కారు. కంపెనీ చెప్పిన అనామక కంపెనీకి టెండర్లు. ఎల్ఐసిని కాదని పరిమితి లేని కంపెనీకి పట్టం. యాక్టింగ్ చైర్మన్గా నిధులిచ్చిన దానకిషోర్. దగ్గర నుండి నడిపించిన సీఎంఓ ముఖ్య అధికారి. అధికారులను బెదిరించి మరీ సంతకాలు. ముఖ్య నేత అనుచరుల పాత్రపై అనుమానాలు. చనిపోయిన కార్మికులకు సభ్యత్వం, లేని వారికి ప్రీమియం చెల్లింపు. రాజకీయ పోస్టులపై కేసులు చెల్లవు.
నల్లబాలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు. విమర్శించడం భారత పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛ. ఎవరి పరువుకు భంగం కలిగితే వారే ఫిర్యాదు చేయాలి. మూడో వ్యక్తి చేస్తే ఫిర్యాదులపై కేసులేవి పెట్టద్దు. మేజిస్ట్రేట్ ఆదేశిస్తేనే కేసు నమోదు చేయాలి. నల్లబాలపై నమోదైన 3 ఎఫ్ఐఆర్లు రద్దు. పోలీసుల తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఏకపక్షంగా ఎఫ్ఐఆర్లు నమోదు చెల్లదు హైకోర్టు. పోలీసులకు మేజిస్ట్రేట్లకు మార్గదర్శకాలు జారీ. ఘాటైన విమర్శనాత్మక రాజకీయ పోస్టులు ప్రసంగాలపై పోలీసులు యాత్రికంగా కేసులు నమోదు చేస్తే చెల్లవు. పరువు నష్టం వాటిల్లిందని ఆరోపణలతో చేస్తే ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ఫిర్యాదుదారు బాధ్యత వ్యక్తి అవునో కాదో పోలీసులు నిర్ధారణ చేసుకోవాలి. సోషల్ మీడియా పోస్టులతో సంబంధం లేని మూడో వ్యక్తి చేస్తే ఫిర్యాదు విచారణ రహితం ఉండదు. పరువు నష్టం, దేశపూరిత ప్రసంగం హింసను ప్రేరేపించే సామాజిక అశాంతికి దారితీస్తుంది. ఈ బాన్స్ కొంటే కిట్ ప్రోకోనా. రేవంత్ సర్కారు తర్కం లేని వాదన. ఫార్ములా ఈ కేసుతో డ్రైవర్స్ పాలిటిక్స్. 2022-23లో 90 లక్షల కాంగ్రెస్ బాండ్లను కొనుగోలు చేసిన గ్రీన్కో. 158 కోట్ల కాంగ్రెస్ బాండ్లు కొన్న మెగా, దాని అనుబంధ సంస్థలు. మరి ఈ కంపెనీలకు ఇచ్చే టెండర్లన్నీ కిట్ ప్రోకో కిందకు వస్తాయా? దేశంలో 65% బాండ్లు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఖాతాల్లోనే. కాంగ్రెస్లో గ్రూప్ 1 గుబులు. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆందోళన. నీట మూటైన రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్. సీఎంఓ, మాజీ చైర్మన్లు, ఏజీ, న్యాయ నిపుణులతో సంప్రదింపులు. పరీక్ష అవకతవకలపై దర్యాప్తు జరపాలి. గ్రూపు బీమాపై బాదుడే. గ్రూపు పాలసీపై తప్పని జీఎస్టీ మోత. ఉద్యోగులపై 18% పన్ను యథాతథం. ఆందోళనలో కోట్లాది మంది ఉద్యోగులు. కేంద్ర ఆర్థిక మంత్రి ఉద్యోగ లింగాలు లేఖలు. ప్రభుత్వ ఉద్యోగాలు జీతాల్లో కోత. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్లో నిర్వాకం. 10 గ్యారెంటీలు చూసి అధికారంలోకి కాంగ్రెస్ పాలన చేతగాక ఎడాపెడా అప్పులు చేసిన సర్కార్. రుణాలు ఎఫ్ఐఆర్బిఎం పరిధి దాటాయన్న కాగ్. ఖజానా ఖాళీతో సర్కారు ఉద్యోగుల జీతాల్లో కోత. ఉద్యోగుల నిరసనతో దిగొచ్చిన సర్కార్. తర్వాత తెలంగాణ వంతేనా అంటున్న నెటిజన్లు. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ చూసాం. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసిన. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులుగా నేను కూడా తప్పులు చేసింటే నన్ను మన్నించండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి.